నమస్తే ఫ్రెండ్స్. స్టవ్ శుభ్రం చేసేస్తున్నానండి. దేనికోసం అనుకున్నారు? మన సూర్యనారాయణ స్వామికి పూజకండి, పరమాన్నం తయారు చేయడానికి చెరుకులు టపటపా కట్ చేసేసానండి. ఇత్తడి గిన్నెలో నైవేద్యం రెడీ చేసుకుంటున్నాను. చక్కగా బొట్లు పెట్టుకున్నానండి. దానికి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గోధుమ రవ్వతో కూడా చేయొచ్చని అంటున్నారండి. స్వామికి ఇష్టమని. గోధుమలతో పైన దీపం పెట్టేటప్పుడు రవ్వ నైవేద్యం కూడా మంచిదే చెప్తున్నారు. బియ్యం కూడా మంచిదే కదండి. ఇప్పుడు మనం అలాగే చేస్తున్నాము. పొంగిపోయండి. చక్కగా స్వామి పొంగించేశారు. ముఖ్యంగా ఏంటంటే, ఈ రథసప్తమి సూర్యనారాయణ స్వామి జన్మదినం కదండి. అందుకు అలాగే చేసుకుంటామని పెద్దలు చెప్తారు. నైవేద్యం చేసేటప్పుడు జీడిపప్పులు కానీ ఏవి పప్పులు లాంటివి వేయకండి. స్వామికి దంతాలు ఉండవంట. అందుకు మెత్తగా చేసిన నైవేద్యమే మనం పెట్టాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఎర్ర ఎర్ర ఒత్తులు పెడుతున్నానండి. ఎందుకంటే స్వామికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదా. 7 ఒత్తులుగా వేసుకున్నానండి. అలాగే 7 చిక్కుడాకుల్లో నైవేద్యం కూడా పెడుతున్నాను. స్వామికి 7 అంటే చాలా ఇష్టం అంట. రథాన్ని కూడా అలాగే తయారు చేసుకుంటాం కదండి. 7 చిక్కుడు కాయలతో రాగి చెంబులో ఎర్రని నీళ్ళతో అండి అర్ఘ్యం సమర్పించుకోవాలి. స్వామికి చాలా ముఖ్యమండి ఇది. ఇలా చేయడం వల్ల మనకి హృదయం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంట. మీరు తప్పనిసరిగా 4వ తేదీన ఈ పూజా విధానాన్ని చేసుకోండి. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు స్వామి. అలాగే లాంగ్ వీడియో చేశానండి. డీటెయిల్గా ఉంటుంది. తప్పనిసరిగా చూస్తారు కదా ఫ్రెండ్స్. స్వామి మిమ్మల్ని, నన్ను అందరినీ కాపాడాలని కోరుకుంటూ